ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే మనం అందరం రేషన్ కార్డ్స్కి ఎవరైతే కావాలో వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. అయితే ఈ ప్రాసెస్లో మనకి మ్యారేజ్ సర్టిఫికేట్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు, ఇవన్నీ కొన్ని మ్యాండేటరీ అయితే కనుక ఉన్నాయి కదా. ఇప్పటి వరకు పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోకుండా, లేదంటే గనక డేట్ ఆఫ్ బర్త్‌కి అప్లై చేసుకోకుండా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఈ రేషన్ కార్డ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయగానే హడావిడిగా మనం ఇంకా సచివాలయాల చుట్టూ, లేదంటే గనక రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాం కదా. అలాగే మేము కూడా రేషన్ కార్డ్‌కి అయితే గనక అప్లై చేసుకున్నామనమాట. నేను ఈ ప్రాసెస్‌లో కొన్నైతే గనక నాకు తెలుస్తాయి కదా. నాకు తెలిసినవైతే గనక మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేట్ ఆఫ్ బర్త్ కావాలి అన్నారు. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అని చెప్పి చెప్తున్నారు కదా. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ మన మన పెళ్ళి అప్పుడు ఫోటో ఉంటది కదా, ఆ ఫోటో, అలాగే మనకి పెళ్లి కార్డు ఉంటది కదా, శుభలేఖ, ఇవి. అలాగే ఒకవేళ శుభలేఖ లేకుండా గుళ్ళో ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ మనకి అది రసీదు ఇస్తారు కదా, ఆ రసీదు కూడా తీసుకోవాలన్నమాట. వీటినన్నిటిని సబ్మిట్ చేసిన తర్వాతనే మనకి రేషన్ కార్డుకి ప్రాసెస్ అయితే గనక జరుగుతుంది. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్‌ని ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి అయితే చెప్తా. చాలామంది కరోనాలో మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ కరోనాలో అయిందనమాట. 2020 కరోనాలో. కరోనా కాదు, నార్మల్‌గా మ్యారేజ్ అయిన గుళ్ళో, ఇంటి దగ్గర, లేదంటే కనుక వేరే ప్లేస్‌లో ఎక్కడ మనకి మ్యారేజ్ అయినా కూడా పర్టికులర్‌గా మనకి రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. కళ్యాణ మండపంలో కూడా రిసిప్ట్ ఇస్తారు. ఇంటి దగ్గర జరిగినా, ఎక్కడ జరిగినా రిసిప్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది కదా. ఆ రిసిప్ట్ ఒకటి, మన పెళ్లి శుభలేఖ, మన పెళ్లి ఫోటో, ఇవైతే గనక అప్లై చేసుకోవడం. ఇప్పుడు చెప్పిన వాటినన్నిటిని తీసుకొని వెళ్ళి, అంటే మనకి మ్యారేజ్ అయిన వితిన్ 3 మంత్స్‌లో ఇవన్నిటిని తీసుకొని వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకుంటే గనక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈజీగా వచ్చేస్తది. లేదు, మాకు కరోనాలో మ్యారేజ్ అయింది, ఇప్పుడు రేషన్ కార్డుకి కావాలి అంటున్నారు కాబట్టి అప్లై చేసుకుందాం అని అనుకుంటారు కదా. వాళ్ళు ఏం చేయాలంటే మనకి నియర్ బై ఉన్న ఒకసారి సచివాలయంలో కాంటాక్ట్ అయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు. లేదు అనుకుంటే మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటాయి కదా, ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడికి వెళ్ళి మన పెళ్లి ఫోటో, ఎక్కడైనా కూడా పెళ్లి ఫోటో, పెళ్లి శుభలేఖ అనేది మ్యాండేటరీ అనమాట. ఆ రెండు, అలాగే మనకి వేటికో ఫంక్షన్కి సంబంధించి వేటికో దానికి మనం రిసిప్ట్ అనేది ఉంటుంది కదా, ఆ రిసిప్ట్, అలాగే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనుక ఒక ముగ్గురు సాక్షులను అయితే కనుక తీసుకెళ్ళాలన్నమాట. మనది, హస్బెండ్ది, వైఫ్ది ఆధార్ కార్డ్తో పాటుగా ఎవరైతే ముగ్గురు వస్తున్నారో ఆ ముగ్గురు సాక్షుల యొక్క ఆధార్ కార్డులు, ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కనుక వెళ్ళి అప్లై చేసుకుంటే అవుతుంది. మేము మ్యారేజ్ అయిన వెంటనే అప్లై చేసేసుకున్నాం అనమాట. అంటే 6 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ కాదు, 6 మంత్స్ తర్వాత అప్లై చేసుకున్నాను 2020లోనే. అప్పుడు మాకు 3500 వరకు అయితే కనుక ఛార్జ్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. 5000 అని, 6000 అని, మధ్యలో మీడియేటర్స్ త్రూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారనమాట. మీడియేటర్స్ త్రూ కాకుండా ప్రాసెస్ అయితే ఇది. వితిన్ 3 మంత్స్‌లో అయితే గనక సచివాలయంకి వెళ్ళండి. లేదు అనుకుంటే మనకి కొన్ని ఊర్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేవంటే దానికి కొంచెం పెద్ద ఊరు ఉంటది కదా, ఆ పెద్ద ఊరు దగ్గర అయితే గనక రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడికెళ్తే గనక మనకి వితిన్ డేస్‌లోనే అయితే ఇదైతే వచ్చేస్తది. ఒక 10-15 డేస్‌లో అయితే గనక మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారనమాట. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ప్రాసెస్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. త్రూ మీడియేటర్ ద్వారా వెళ్ళి 5,000-6,000 వేస్ట్ చేసుకోవడం కన్నా ప్రాసెస్ అనేది ఇది. ఆహ్, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ చేయండి త్రూ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం. వన్స్ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసింది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ ఉంటది కదా, ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే సర్‌నేమ్ చేంజ్ చేసుకోవాలి. మన హస్బెండ్ సర్‌నేమ్ ఏదైతే ఉందో ఆ హస్బెండ్ సర్‌నేమ్‌ని అయితే గనక చేంజ్ చేసుకోవాలనమాట. తర్వాత మనం ఏ ప్రాసెస్‌కి అప్లై చేసుకున్నా కూడా సర్‌నేమ్ అనేది చేంజ్ అవ్వాలి. ఆధార్ కార్డ్‌లో ఆ అడ్రస్ అనేది రావాలి కాబట్టి మనం ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే గనక ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినాకైనా ముందునైనా కూడా ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల ప్లస్ అవుతుందనమాట. ఈ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్లస్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే గనక మనకి రేషన్ కార్డ్‌కి అనేది మనం మ్యారేజ్ సర్టిఫికేట్ త్రూ అప్లై చేసేసుకోవచ్చు. మనం ఎవరైతే ఉన్నామో, ఇప్పుడు మా ఇంటి పేరు రాయపల్లి, మా మా ఆయన వాళ్ళ ఇంటి పేరు జూరెడ్డి అనమాట. ఇప్పుడు నేను ఆధార్ కార్డ్‌లో జూరెడ్డి, ఇప్పుడు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్‌లో కూడా మన పుట్టింటిని సర్‌నేము, అలాగే మనం చేంజ్ అయిన సర్‌నేమ్ కూడా ఇస్తారు కదా. వీటిని త్రూ బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతది. మేము
ఇప్పుడు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి, మా అత్తగారు వాళ్ళ కార్డ్‌లోకైతే గనక యాడ్ అవుతాం కాబట్టి, మా ఆయన ఎక్కడున్నాడో దాంట్లోకి నేను, మా బుడ్డోడు కూడా యాడ్ అవుతున్నామనమాట. ఒక్కళ్ళమే యాడ్ అవ్వాలన్నా యాడ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు బుడ్డోడు కూడా ఉన్నాడు కాబట్టి, బుడ్డోడు కూడా ఉన్నాం అని మొత్తం మేమిద్దరం కూడా వాళ్ళ కార్డ్‌లోకి యాడ్ అయ్యి థంబ్ వేసాం. థంబ్ అక్కడ వేసిన తర్వాత ఫస్ట్‌లో అయితే గనక సర్వర్ పనిచేయలేదు కాబట్టి, థంబ్ వేయగానే అంటే వేసి మేము అక్కడి నుంచి విజయవాడ వచ్చేసామనమాట. విజయవాడ వచ్చాక మళ్ళీ సచివాలయం నుంచి అయితే గనక ఫోనొచ్చి మీరు థంబ్ వేయడానికి రావాలి అని అయితే చెప్పారు. మళ్ళీ వాళ్ళే మనకి ఆప్షన్ అనేది చెప్పారనమాట. మనకి మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ నియర్ బై సచివాలయంలోకెళ్ళి ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే గనక ఇప్పుడు ప్రాసెస్ అనేది సర్వర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ప్రాసెస్ అంతా మంచిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు థంబ్ అయితే గనక ఇక్కడ నియర్ బై ఉన్న సచివాలయంలోకి వేసేస్తే ప్రాసెస్ అనేది అవుతది. ఇప్పుడుకి రేషన్ కార్డ్‌కి మొత్తం ప్రాసెస్ అయితే అయిపోదు. మనం థంబ్ వేసి అప్లై చేసుకున్నాం అంతే. ఇక్కడ వరకు సగం ప్రాసెస్ అయితే అయితదనమాట. అలాగే మనకి థంబేసి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అయితది కదా! ఈ ప్రాసెస్‌లో వాళ్ళేం చేస్తారు అంటే, మనకి వెనకాల ప్రాపర్టీ ఏంటి, మనం రేషన్ కార్డ్‌కి ఎలిజిబుల్ కాదా అనేది వెరిఫై చేసుకుంటారనమాట. వన్స్ వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పిలుస్తారు. అప్పుడు ఒకవేళ ఇప్పుడు మేము మా అత్తగారు వాళ్ళ కార్డ్‌లో యాడ్ అయ్యాం కదా! కార్డ్‌లో యాడ్ అయిన తర్వాత మేము కార్డ్‌ని స్ప్లిట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు స్ప్లిట్ చేసుకోవచ్చనమాట. అప్పుడు స్ప్లిట్ చేసుకొని నేను, మా ఆయన, మా బుడ్డోడు మీ ముగ్గురు ఉండేటట్టయితే గనక వస్తది. 10-15 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం మేము ముగ్గురం ఎవరైతే ఉన్నామో మా ఆయన, నేను, మా బుడ్డోడు వెళ్లి థంబెయ్యాలనమాట. ఇది రేషన్ కార్డ్‌కి ప్రాసెస్. ఇప్పుడు అప్పుడే చేసాం కదా! రేషన్ కార్డ్ వచ్చేస్తదని అయితే గనక అనుకోవద్దు. తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ప్రాసెస్ అయితే జరుగుతాయి కదా! అవి జరుగుతాయనమాట. ఇది ఇక్కడికి ప్రాసెస్. అలాగే మా బుడ్డోడిని యాడ్ చేయాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కావాలి కదా! డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలాగ తీసుకోవాలి అంటే ఇంతవరకైతే గనక మనకి హాస్పిటల్‌లో జాయిన్ అయితే లేదంటే గనక ఇంటికైనా కూడా డాక్టరొచ్చి మనకి ప్రసవం అనేది చేయిస్తారు కదా! అప్పుడు ఏదైతే మనకి రసీదిస్తారో అది తీసుకోవాలనమాట. లేదు ఇప్పుడు చాలామంది హాస్పిటల్స్‌కి అవుతున్నాయి కదా! ఇప్పుడు అప్‌డేటెడే వచ్చినియి కాబట్టి ప్రతి హాస్పిటల్‌లో అది చిన్న హాస్పిటల్ అయినా, పెద్ద హాస్పిటల్ అయినా, చిన్న ఊరైనా, పెద్ద ఊరైనా ఎక్కడైనా కూడా డైరెక్ట్ వాళ్ళు మన డీటెయిల్స్ తీసుకుంటారు కదా! నేను అడ్మిట్ అయ్యాను. నేను పలానా భీమవరం వర్మ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. నా పేరు, హస్బెండ్ నేము, నా పేరు, అలాగే మనకి ఎనకాల ఒకళ్ళ పేరైతే గనక తీసుకుంటారు. మన ఆధార్ కార్డ్స్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని వాళ్ళు అక్కడ నోట్ చేసేసుకుంటారనమాట. నోట్ చేసేసుకొని హాస్పిటల్ వాళ్ళే డైరెక్ట్‌గా మున్సిపల్ ఆఫీస్‌కైతే గనక డేటా ఏదైతే ఉందో ఆ డేటాని పంపించేస్తారనమాట. ఇంతవరకటి ప్రాసెస్ కన్నా ఇప్పుడు అప్‌డేట్ అయ్యింది. ప్రసవం అయిన తర్వాత మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో పలానా టైంకి ప్రసవం అయ్యారు, బాయో, గర్లా ఈ డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాయి. మనం బేబీకి వెంటనే అయితే గనక పేరు పెట్టాం కదా! 21 డేస్ అని నామకరణం జరుగుతది కదా! ఉయ్యాల్లో ఏసినప్పుడు ఎప్పుడో నేమ్ పెడతాం కదా! ఆ నేమ్ పెట్టిన తర్వాత 21 డేస్ తర్వాత మనం ఎక్కడైతే ఇప్పుడు నాది భీమవరం అని చెప్పాను కదా! భీమవరం మున్సిపల్ ఆఫీస్ దగ్గరికెళ్ళి మన డీటెయిల్స్ ఉన్నాయో లేదో మా ఆయనది నా పేరు ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని అక్కడ నేమ్ ఉన్నదనుకోండి ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్‌గా మున్సిపల్ ఆఫీస్‌కి పంపించేస్తారు ఖచ్చితంగా నేమ్ అయితే గనక ఉంటదనమాట. 21 డేస్ తర్వాత వెళ్ళి నా పేరు జూరెడ్డి వెంకటేష్, జూరెడ్డి సుకన్యలక్ష్మి, మా బుడ్డోడి పేరు ఏదైతే ఉందో మేము ఏం పెట్టామో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్లియర్‌గా ఇక్కడ ఇచ్చుకోవాలి. ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ పేరైతే వస్తదో మిస్టేక్ లేకుండా మనం ఏ పేరు ఎలాగా స్పెల్లింగ్స్ పెడుతున్నామో అది త్రూ ఔట్ మొత్తం అంతా తన ఎడ్యుకేషన్‌కి ఏంటి ఎక్కడికైనా యూజ్ అవుతది కాబట్టి ఇక్కడ నేమ్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత రూ. 100 ఎంతో చలానా కట్టించుకుంటారు. అమౌంట్ ఎంత తీసుకున్నారన్నది గుర్తులేదు. మా బుడ్డోడు 2022లో పుడితే మేము 21 డేస్ తర్వాత మా తమ్ముడు తీసుకొచ్చేసాడనమాట. అంతే అప్పుడు పేరెంట్ గాని అంటే మదర్ కానీ, బేబీ కానీ వెళ్ళవసరం లేదు. హస్బెండు లేదంటే ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తే గనక మన నేమ్ ఎన్రోల్ చేసేసుకున్న తర్వాత 10-15 డేస్‌లో కొరియర్ పంపిస్తా అంటారు. ఒకవేళ మనకు అక్కడ అవైలబిలిటీలో ఎవరైనా ఉంటే గనక వెళ్తే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారనమాట. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యొక్క ప్రాసెస్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌ని అసలు ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ప్రతి దానికి మ్యాండేటరీ చేశారు. మనం పాస్‌పోర్ట్‌కు పిల్లలకి అప్లై చేయాలన్నా కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రేషన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉన్నాం కదా! రేషన్ కార్డ్ ప్రాసెస్ కూడా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ త్రూ వెళ్తే గనక మీకు చాలా ఈజీ అయితే గనక అవుతదనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏవి గవర్నమెంట్ మ్యాండేటరీగా సర్టిఫికేట్స్ కావాలందో అవన్నీ అప్లై చేసుకోండి.
ఇదైతే ప్రాసెస్ అండి. డేట్ ఆఫ్ బర్త్‌కి, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్‌కి ఇవన్నీ మన దగ్గర ఉంటే గనక మనం రేషన్ కార్డ్‌కి హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. రేషన్ కార్డ్‌కనే కాదు వేటికైనా. అలాగే ఇంకా చాలామందికి ఏం డౌట్ అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని కూడా చాలామందికి డౌట్ వస్తుందనమాట. మనకి మే 7న స్టార్టింగ్ అని తెలుసు గానీ ఎండింగ్ ఎప్పుడన్నది నాకైతే గనక ఐడియా లేదనమాట. ఇవన్నీ మీరు తెలుసుకోండి. అవన్నీ కాకపోయినా మనలో చాలా మందికి సచివాలయంలో ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఆ ఫ్రెండ్స్‌ని మనం కాంటాక్ట్ అయినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా ఇస్తారనమాట. ఈ త్రూ ప్రాసెస్‌లో లాస్ట్ వీక్ మేము వెళ్ళేటప్పుడైతే గనక సర్వర్ అనేది అస్సలు వర్క్ అవ్వలేదనమాట. వర్క్ అవ్వకపోయినా సచివాలయంలో చేసే ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే చాలా పేషెన్స్‌తో అయితే గనక ఉన్నారనమాట. మనం వేస్తున్నాము, అది తీసుకోకుండా మళ్ళీ బ్యాకొచ్చిందనుకోండి మొత్తం త్రూ ప్రాసెస్ అంతా మళ్ళీ చేయాల్సొస్తుందనమాట. ఇప్పుడు కొంచెం సర్వర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయిందనమాట. వాళ్ళ పేషెన్సీ లెవెల్స్‌కైతే గనక నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే గనక చెప్పొచ్చు. కొన్ని కొన్ని చోట్ల ఎలాగున్నారో తెలీదు గానీ మేము వెళ్ళిన దగ్గరైతే గనక ఇలా ఉన్నారు. మంచిగా అయితే గనక మాకనిపించిందనమాట. మీరు ఈ మీ కాంటాక్ట్‌లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళని అడిగిన ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా అంటే చక్కగా ఇస్తారనమాట. ఇది నాకు తెలిసిన ప్రాసెస్ త్రూ నేను ఫాలో అయిన ప్రాసెస్ అనమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మీకు నియర్ బై ఉన్న సచివాలయంలోకి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా అయితే గనక ఇస్తారనమాట. అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తదన్నది ఎవరికీ తెలీదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు వీలైన వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మ్యాండేటరీగా రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నా, చేసుకోకపోయినా అది మీ ఇష్టం కానీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్స్, పిల్లలకి ఆధార్ కార్డులనేవి మస్ట్ అండ్ షుడ్‌గా అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్.